తమిళనాడులో ఎట్టకేలకు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యాయి. రెండు పార్టీలు 27 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. బీజేపీ జాబితాలో అన్నామలై పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ జాబితాలో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం దక్కింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. బీజేపీ 27 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేయగా బీజేపీ జాబితాలో అన్నామలై పేరు లేదు. మైలాపూర్ నుంచి తమిళిసై బరిలోకి దిగుతున్నారు. తమిళిసైకి టికెట్ రావడంతో ఆమె అభిమానులు అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. I have done lot of during tsunami and during all the calamities, floods. We have always been with the people, with the fishermen. I have to say, I am not fighting for a member of Legislative Assembly. I am a member of your own family. We are all together, and I don't want to leave a gap between as a candidate and a voter. We are all together, and definitely Mylapore will be a developed Mylapore. అన్నామలైకి టికెట్ దక్కకపోవడం తమిళనాడు బీజేపీలో ఊహించని పరిణామం. అన్నామలైతో పాటు ఆయన వర్గం నేతలకు కూడా అవకాశం దక్కలేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా 27 సీట్లు షేర్ చేసుకుంటున్న బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అందులో కీలకమైన అన్నామలైకి అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశమవుతోంది. కొంగు మండలంలో బలమైన వర్గం నేతగా ఉన్నారు అన్నామలై. పార్టీ మారుతున్నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్న అన్నామలై తాను క్రమశిక్షణ కలిగిన బీజేపీ సైనికున్నని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు అన్నామలై. I have told the party and the party has told me to campaign. So this election my role is to campaign for candidates across Tamil Nadu. And right now the party has given responsibility for me to campaign in Puducherry and Kerala till 7th. And post 7th till 23rd I have to campaign for all BJP and NDA candidates across Tamil Nadu. That is the responsibility given by party to me. I'll be fulfilling that responsibility. కాంగ్రెస్ కూడా 27 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. శ్రీపెరంబదూరు నుంచి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె సెల్వ పెరుంతగై మరోసారి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడతాయి.